నమస్తే గీర్వాణ భారతి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. తమిళనాడులోని పవిత్రమైన 6 సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ఒకటైనది తిరుత్తణి. ప్రతి భక్తుడి హృదయంలో దివ్యానుభూతిని పంచే పవిత్ర స్థలం ఇది. శివకుమారుడైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు వెలసిన క్షేత్రం ఇది. స్కంద పురాణంలో కూడా ఈ క్షేత్ర మహిమలను గురించి విశేషంగా వర్ణించబడి ఉంది. రండి, శాంతి, ధైర్యం, జ్ఞానం ప్రసాదించే ఈ తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయ వైభవం గురించి మనమందరం కూడా తెలుసుకుందాం. ఇదిగో ఇదే స్వామివారి గోపురం. ఆకాశాన్ని తాకేలా ఎంతో అందంగా కనిపిస్తూ ఉంది. సూర్యకాంతులలో మెరుస్తున్న తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం భక్తుల హృదయాలను భక్తి రసంలో నింపుతోంది. కొండపై ఉన్న ఆలయ ప్రాంగణం నుంచి చూస్తే మొత్తం తిరుత్తణి పట్టణం అద్భుతంగా కనిపిస్తుంది. పచ్చని కొండలు, చుట్టూ విస్తరించి ఉన్న ప్రకృతి సౌందర్యం భక్తుల హృదయాలకు శాంతిని, ప్రశాంతతను ప్రసాదిస్తాయి. ఇదే కొండపై ఉన్న ఆలయానికి చేరుకునే పవిత్ర మెట్ల మార్గం. భక్తులు భక్తి శ్రద్ధలతో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ హరహర సుబ్రహ్మణ్య అంటూ జపిస్తూ స్వామివారి దివ్య దర్శనం పొందుతారు. సమతల ప్రదేశం నుంచి ఆలయం వరకు సుమారు 365 మెట్లు ఉన్నాయి. ఈ 365 మెట్లు ఒక సంవత్సరానికి ప్రతీక. ఈ మెట్లు ఎక్కడం భక్తి యాత్రగా భావిస్తారు భక్తులు. ఇక్కడ భక్తుల సౌకర్యార్థం అన్ని వివరాలు సూచించారు. బుకింగ్ ఆఫీస్, మెడికల్ సెంటర్, వీల్ చైర్ సౌకర్యం, త్రాగునీరు మొదలైనవన్నీ రూట్ మ్యాప్లు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రత్యేక దర్శనం, సాధారణ దర్శనం వంటి వివరాలు కూడా ఈ బోర్డు నందు ఇవ్వడం జరిగింది. ఇదే సాధారణ దర్శనం క్యూ లైన్. ఇది 100 రూపాయల ప్రత్యేక దర్శనం క్యూ లైన్. పురాణాల ప్రకారం తారకాసురుణ్ణి సంహరించిన తరువాత స్వామివారు ఇక్కడే శాంతిని పొందినట్లు చెబుతారు. అందుకే ఈ స్థలాన్ని శాంతి స్థలం అని పిలుస్తారు. ఇక్కడ గర్భాలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు వేలనే దివ్య ఆయుధంతో దర్శనమిస్తారు. ఇది ధైర్యం, జ్ఞానం, విజయం మొదలైన వాటికి సూచకం. ఈ ఆలయ నిర్మాణం ద్రవిడ శైలిలో అద్భుతంగా ఉంటుంది. గోపురం, మండపాలు, శిల్పాలు ఇవన్నీ శతాబ్దాల చరిత్రను, కళాత్మక వైభవాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ ఆలయంలో మంగళవారం రోజు, షష్ఠి తిథి రోజున, కృత్తిక నక్షత్రం రోజున, స్కంద షష్ఠి రోజున విశేషమైనటువంటి పూజలు జరిపిస్తారు. ఆషాఢ మాసంలో ఆడి కృత్తిక రోజున వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు. ఈ విశేష రోజులలో ఆలయం దీపాలతో, పూలతో, రథయాత్రలతో ప్రకాశిస్తుంది. నాదస్వర ధ్వనులతో, భక్తుల జయ జయ ధ్వానాలతో మొత్తం తిరుత్తణి ఎంతో ఆనందంతో నిండిపోతుంది. తిరుత్తణి ఆలయాన్ని దర్శించిన భక్తులు ధైర్యం, శాంతి, విజయాలను పొందుతారని విశ్వాసం. శివకుమారుడైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి భక్తుల జీవితాలలో సానుకూలతను, జ్ఞానాన్ని, శక్తిని ప్రసాదిస్తారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆశీస్సులతో మన జీవితాలలో శాంతి, జ్ఞానం, విజయాలు నిండిపోవాలి అని కోరుకుంటున్నాను. ఓం స్కందాయ నమః.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.